ఏపీ అసెంబ్లీలో 3 కీ ఈవెంట్స్ జరిగాయి. అదేంటంటే ప్రతిపక్షాల డిమాండ్ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అది ఇవ్వడం కుదరదు. ఎందుకు ఇవ్వడం కుదరదు? ఏంటి చరిత్ర ఏంటి? ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీతో ఏపీ స్పీకర్ మాట్లాడుతూ రూలింగ్ పాస్ చేశారు. అంటే దీని అర్థం ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షాలు ఇవ్వడం కుదరదు అని చెప్పి ఒక శాసనం చేశారు. ఇదే మాట రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చెప్పారు. సో క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్ దగ్గర నుంచి. కాబట్టి ఈ 4 ఏళ్ళు యాజ్ విపక్ష పార్టీగా వైసీపీ ఏం మాట్లాడుతుంది అనేది చూడాలి. నెంబర్ 2, 18, 19, 20 ఈ 3 రోజులు ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ కి సెపరేట్ గా, జెంట్స్ కి సెపరేట్ గా క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఏపీ స్పీకర్ చెప్పారు. ఇది మంచిదని చెప్పాలి. ఒకసారి మళ్ళీ ఆ గోల్డెన్ డేస్ వెనక్కి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అప్పట్లో జరిగే ఆ ట్రెడిషన్ తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు పాష్ ఈ దాంట్లో పోయింది. ఈ సరదాగా ఆడుకోవడాలు ఇలాంటివి పోయాయి. సో ఒక మంచి విషయం అని చెప్పాలి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. జస్ట్ కిడింగ్. రీసెంట్గా ఎలా మారిపోయిందంటే మేము జనాలతో ఆడుకుంటున్నాం కదా, మాకు క్రీడా పోటీలు ఎందుకు అనే స్థాయికి ఎమ్మెల్యేలు వచ్చినట్టున్నారు. బట్ మంచిది, ఇలాంటివి చేసి మళ్ళీ 21st నైట్ కానీ 20th నైట్ కానీ సీఎం చేతుల మీదుగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు. మంచి విషయం. దీని తర్వాత మూడోది ఏంటంటే తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి పాలిస్తుంది. ఏపీలో స్కిల్ సెన్సెస్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేశారు. సో స్కిల్ సెన్సెసే కాకుండా హెల్త్ సెన్సెస్ కూడా చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఎలా అయితే ఉందో అలాగా రైట్ టు హెల్త్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తుంది. మరి ఎంతమందికి ఏం కల్పించాలనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. సో స్టేట్లో ఈ హెల్త్ సెన్సెస్ జరగాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అన్నారు అసెంబ్లీలో. సో ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ స్పీచెస్ అసెంబ్లీస్లో ఉంటే ఆటోమేటిక్గా స్టేట్ కానీ లేకపోతే కంట్రీ కానీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. నాకైతే ఈయన చెప్పిన హెల్త్ సెన్సెస్ ఏదైతే ఉందో అది నచ్చింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.